ఏమనండి హరి హరే కృష్ణ. సో ఈ చాప్టర్ లో మనకి 51 శ్లోకాలు ఉన్నాయి. 1 నుంచి 4 వరకు కూడా విదురుడు మైత్రేయుడిని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నేను ఎంత విన్నప్పటికీ కూడా నాకు సంతోషం కలగలేదు. నాకు ఇంకా వినాలనే జిజ్ఞాస ఉంది. సో నాకు చెప్పండి. నేను ఇంతకు ముందు మన దగ్గర కూడా నీలవరాహ రక్తవరాహ గురించి ఉన్నాను. వాళ్ళిద్దరికి ఎందుకు వరాహ స్వామి హిరణ్యాక్షుడికి ఫైటింగ్ జరిగింది అనేసి అడుగుతారనమాట. అది కూడా విస్తారంగా చెప్పండి, షార్ట్ కట్ లో కాదు అని చెప్పేసి అడుగుతారనమాట. దానికి మైత్రేయుడు సమాధానంగా ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క కథలు వింటామో దాని వల్ల మనము ఈ జన్మవృత్తి సంసారం నుంచి బయటపడతాము. అలాగ దానికి ఎగ్జాంపుల్ వచ్చి ధ్రువ మహారాజు చెప్తారనమాట. చెప్పేసి నేను ఇంతవరకు బ్రహ్మ దేవతలందరికీ చెప్తూ ఉన్నప్పుడు నేను ఇది వినున్నాను, నేను ఇప్పుడు నీకు అది చెప్పబోతున్నాను అని చెప్పేసి 5 నుంచి 7 వరకు కూడా మైత్రేయుడు వారు చెప్తారనమాట. ఆ తర్వాత మనకి 8వ శ్లోకం నుంచి 15 వరకు కూడా దితి కశ్యప వచ్చి వాళ్ళిద్దరు హిరణ్యకశిపు హిరణ్యాక్షుడి తల్లిదండ్రులు. సో ఏ విధంగా వాళ్ళు జన్మించారు అనేది ఫస్ట్ మనకి చెబుతూ ఆయన సాయం సమయంలో మా కశ్యపుడు ఆయన యజ్ఞం అంతా పూర్తి చేసేసుకుని ఆహుతి అర్పించిన తర్వాత ఆయన కూర్చొని సమాధిలో ఉన్నాడు. అప్పుడు దితి దగ్గరికి వస్తుంది అనమాట. వచ్చి నాకు కామవాంఛ ఎక్కువగా ఉంది, ఎలా అయితే ఒక ఆ మదపటేనుగు ఒక అరటి చెట్టుని ఎలా పీకుతుందో అలా నా మొత్తం అంతా కూడా శరీరం కంపించిపోయింది మన్మధుడి బాణంతో అనేసి చెప్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఆమె రకరకాలుగా చెప్తుంది. ఏంటి అంటే నేను మా అందరూ అక్కలు ఎవరైతే 13 మంది ఉన్నారో వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, నాకు మాత్రం పిల్లలు లేరు. నాకు వాళ్ళని చూస్తే అసూయ కలుగుతుంది. నాకు సంతానార్థమే నేను అడుగుతున్నాను తప్ప ఇంకొక నార్మల్ గా కాదు అని అంటే విరుద్ధంగా కాదు ధర్మంగానే అడుగుతున్నాను అనేది చెప్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే నీతోటి నేను ఒక మంచి పిల్లల్ని కన్నాను అంటే అది నాకు పేరు నీకు కూడా పేరు అని చెప్తుంది. ఇంకా ఏంటి నీ వృత్తి ఏంటి, జనాల్ని విస్తారం చేయడమే, అదే పని కదా నేను కూడా అడుగుతుంది అని చెప్తుంది. అంతేకాక నువ్వు ఎంత గొప్పవాడివి అంటే నేను ఎప్పటి నుంచో నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా నాన్న అడిగిన వెంటనే నేను నీ పేరే చెప్పాను. అలాంటి వాళ్ళ అందరికీ పిల్లలు ఉండి నాకు లేకపోవడం ఏంటి లాస్ట్ లో. నేను అంటే వాళ్ళందరిలాగా అక్క చెల్లెల్లాగే నేను కూడా ఎంతో ప్రాతిపత్యంతో వాళ్ళు ఎలా చేస్తా ఉన్నారో అలాగే నేను ఫాలో అయి ఉన్నాను. కానీ నాకు పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటి అనేసి ఈ విధంగా అన్ని చెప్పి ఒక మహాత్ముడి దగ్గరికి ఎవరైనా సరే ఒక ఆపదతోటి దరి చేరితే దాన్ని తీర్చకుండా పంపించరు అని చెప్పేసి ఒక చిన్న బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ గా చేసేసి వదులుతుందన్నమాట. అప్పుడు కశ్యపుడు వచ్చేసి సమాధానం చెప్తూ ఉంటాడు. ఫస్ట్ ఏం చేస్తాడు అంటే ఆయన ఒక యుక్త వాక్యాలతో పలుకుతూ ఉంటాడు. ఖచ్చితంగా వద్దు అని చెప్పకుండాను నెమ్మదిగా మనకి 16 నుంచి కనుక చూసుకున్నామంటే 21 శ్లోకాల వరకు కూడా ఆయన చెప్తారు. ఆయన నీ యొక్క గొప్పతనం, భార్య అంటే ఎవరు, ఒక అర్ధాంగి, మీ యొక్క రుణం ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా తీర్చుకోలేము. నువ్వు నీ వల్లనే మాకు త్రివర్గ సిద్ధి అనేది జరుగుతుంది. ధర్మ అర్థ కామం అనేది ఇంకా మాకు మోక్షానికి కూడా మూల కారణం మీరే. మీ వలన ఏమవుతుందంటే మీరు పనులన్నీ చూసుకోవడం వలన మా ఇంద్రియాలను కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఇంద్రియాలని సమాధాన పరుస్తూ ఉంటారు. నిశ్చింతగా మేము ఉండి దైవ కార్యక్రమాలు చేసుకోగలుగుతాము అని రకరకాలుగా వాళ్ళ యొక్క గొప్పతనం, ఆమె యొక్క గొప్పతనాన్ని ఆమెని గ్లోరిఫై చేస్తే గొప్పగా పొగుడుతూ ఉంటాడు అనమాట. అవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ లో చెప్తాడు. ఓకే, ఇక నుంచి 21 వరకు చెప్పి 21 నుంచి 22 నుంచి 29 శ్లోకాల వరకు కూడా మనము ఎందుకు సంభోగించకూడదు ఈ టైంలో అనేది. ఓకే, నేను అసలు తీర్చుకోలేను, బట్ కానీ ఇప్పుడు కాదు కొంచెం సమయం ఆగు అని చెప్తాడు. ఎందుకు అంటే ఈ సమయం అస్సలు మంచిది కాదు. ఈ టైంలో ఏంటంటే భూతాలు ప్రేతాలు అన్ని సంచరించే టైము అని చెప్తాడు. అలా అయితే వాళ్ళకి ఎవరికీ కనపడకుండా మనం ఏకాంత స్థలంకి వెళ్ళొచ్చు కదా అంటే అలా కాదు. ఈ భూత ప్రేత పిశాచాలతో పాటు శివుడు కూడా తిరుగుతూ ఉంటాడు. ఆయనకి 3 కళ్ళు ఉన్నాయి. ఆ 3 కళ్ళతో ఆయన ఎక్కడ ఎలా అయినా మనం దాచిపెట్టడం అనేది జరగదు అని చెప్పేసి అతను నీ మరిది కూడా అని చెప్పి గుర్తు చేస్తాడనమాట. వెంటనే ఆమె కనిపించొచ్చు కదా, ఓకే నా చుట్టం కదా, ఇంకా అలాంటప్పుడు నన్నేం చేస్తాడు, నాకు పనిష్మెంట్ ఇవ్వడు కదా అని అనుకుంటుందేమో అనేది వెంటనే ఈ 26 శ్లోకం చెప్తాడనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే శివుడు ఎవరికి కూడా బంధువు అనేది లేదు. ఆయన మనం అందరమే ఆయనకి అంటే ఆయన నుంచి వచ్చాం కాబట్టి మనందరికీ సంబంధం ఉంది. కానీ ఆయన మనల్ని మెటీరియల్ అంటే భౌతికంగా ఎప్పుడు కూడా మనల్ని బంధువుగా అని అనుకోడు అనమాట. అందుకని ఆ స్వజన అనేది ఆయనకు ఉండదు. అదిగాక అందరూ కూడా అతడిని పరమ అనుకూలంగా నిందనీయులు గాని భావింపడు. ఎందుకంటే అతను అంత ప్యూర్ డివోటీ కాబట్టి ఎవ్వరూ అతన్ని నిందించడం అనేది జరగదు అని చెప్పేసి. అలా కాకుండా ఆయన యొక్క భుక్త శేషాన్ని ఏదైతే ఉందో అంటే ఆయన
తిని వదిలే అదే ప్రసాదాన్ని అందరూ కూడా గౌరవంతో సేవిస్తారు. మనం కూడా అలాగే తిందాము అని వ్రతం అంటే నేను ఆయన గురువుగా నమ్ముకున్నాను అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో, దీనికి మనం బోలెడన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాము. ఎలా అంటే నందిగ్రామ్‌లో టెంపుల్ ఉంటుంది. అంటే ఇక్కడంతా కూడా శివుడి యొక్క గొప్పతనమే చెప్తూ ఉన్నారనమాట. ఆయన అందరిని ఒకేలాగా చూస్తాడు అనేసి. నందిగ్రామ్ దగ్గర నందీశ్వర టెంపుల్ ఉంటుంది. అక్కడేంటంటే ఫస్టు భగవంతుడు బలరామ కృష్ణుడి టెంపుల్‌లో ప్రసాదం ఆఫర్ చేసిన తర్వాత ఈ ఈ టెంపుల్‌లో పెడతారనమాట. ఆ తర్వాత ఈ ప్రసాదం తింటూ ఉంటాము. ఇంకా మళ్ళీ నేను ముందు దాంట్లో రికార్డింగ్‌లో కూడా ఉంటుంది మీకు. ఎక్కడంటే భువనేశ్వర్‌లో టెంపుల్‌లో కూడా ఎలా ఆఫర్ చేస్తారో ఆ ప్రసాదాన్ని అందరూ దేవతలందరూ వచ్చి తింటారు అని చెప్పుకున్నాము. సో, ఈ విధంగా ఏంటంటే శివుడి యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. శివుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే నిన్న మనం కూడా చర్చించుకున్నాము. ఆయన ఎప్పుడూ కూడా ఆహ్, ఎవరితోటి పార్వతీతోటి ఎప్పుడూ కూడా భాగవతాన్ని చర్చించుకుంటూ ఉంటాడు. దానికి రిలేటెడ్‌గా మనం పుంతన స్టోరీ చెప్పుకున్నాము. మళ్ళీ వచ్చేసి భువనేశ్వర్‌కి ఇంతకుముందు ఏకామ్రవన్ అనేసి పేరు అనేసి ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టు కింద కూర్చొని ఈమె అన్నీ కూడా ప్రశ్నలు అడుగుతూ అంటే భాగవతం గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్ళు. ఒక్కోసారి ఆమె నిద్రపోయేది. మన మచ్చలకింటుంది అనేసి ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇంకోటి దక్ష కూడా ఎగ్జాంపుల్ ఒకటి కూడా చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఈ దక్షుడికి ఈయనకి గొడవ అవుతుందో ఇదంతా మనకి ఫోర్త్ క్యాంటోలో వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన్ని క్షమాపణ అడగడానికని ఆయన ప్లేస్‌కెళ్తే అక్కడ వాళ్ళంతా ఏం చేస్తారు బ్రహ్మ, శివుడు, తన కుమారులు వీళ్ళంతా కూర్చొని భాగవతాన్ని చర్చించుకుంటూ ఉంటారన్నమాట. సో, ఇదంతా కూడా ఏంటి అంటే శివుడు ఎంత గొప్పవాడో ఆయన ఎప్పుడూ కూడాను ఆయన పనులు ఒకళ్ళకి నిందనీయంగా ఉండవు అనేసి ఆయన ఎప్పుడు సాటి లేనివాడు అని చెప్పేలాగా ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నామనమాట. ఇంకోటేంటి అంటే ఇక్కడ మెయిన్ మనకి ఆమెకు కావాలి అంటే ఎప్పుడు ఒక ఇల్లు అది లేకుండా నిరాడంబరంగా ఉండడం కానీ, యాక్చువల్‌గా ఇల్లు ఆయన కట్టుకోవాలి అనుకుంటే పార్వతీదేవి ఎవరు? మొత్తం దుర్గాదేవి. ఆమె ప్రకృతిని నిర్మించింది. అలాంటిది ఎంత ఈజీ ఆయనకి ఆమె హెల్ప్ తోటి ఏదైనా చేయొచ్చు. కానీ ఆమెను కూడా నువ్వు కూడా సేవే చేసుకో అని చెప్పేసి ఆమెకెప్పుడు కూడా ఒక శ్లోకం చెప్తాడు అనేసి మనం చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఆరాధన సర్వేషాం విష్ణుం ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సంరక్షణం. అన్నిటికన్నా ఏంటి అంటే విష్ణు ఆరాధన. విష్ణు ఆరాధన కన్నా కూడా వాళ్ళ యొక్క డివోటీస్ ఎవరైతే ఉంటారో అది ఇంకా అత్యుత్తమం అనేసి ఎప్పుడు ఆ సేవాభావంలోనే ఉంటాడు శివుడు అనేది మనకిక్కడ ఆ గొప్పతనం చెప్తూ ఆయన శివుడు ఎంత గొప్పవాడు అలాగే నీకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఉండడు నువ్వు బంధువు అనుకుంటున్నావేమో అనేసి చెప్పారనమాట. నెక్స్ట్ 27వ శ్లోకాలో ఏంటి అంటే మనకి భౌతిక జగమున తనతో సమానులైన వారు కానీ, లేదా అధికులు గాని ఎవ్వరునూ లేనప్పటికిని, అవిద్య రాశిని చిన్నాభిన్నం చేయుటకు, మహాత్ముల చేతన అనింద్యమగు స్వభావమును అనుసరింపబడినప్పటికిని, శివుడు భగవద్భక్తులందరికీ ముక్తినిచ్చుటకై పిశాచం వలె వ్యవహరించును. ఎలా ఒక ఏమంటారు మనకి ఏదైనా ఒక మన దగ్గర బోలెడంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా, దాన్ని మనకి యూజ్ చేసుకోకుండా భగవంతుడి కోసమే ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుందన్నమాట. ఇంకా ఆయన్ని అందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు. అనుకరణ కాదు. అనుసరిస్తూ ఉంటారు అని చెప్పి మహాత్ములందరూ కూడా ఆయన్ని అనుసరిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అంత మంచి స్వభావం ఉంది ఆయనకి. ఎక్కడ ఒక పేరు పెట్టడానికి లేదు. ఆయన చేసే పనులు ఓ ఇది తప్పు చేశాడు, ఇది చేశాడు అనడానికి. అలా కాకుండా ఆయన చేసే పనులన్నీ ఎలా ఉంటాయి అంటే మనలో ఉన్న అవిద్య ఏదైతే ఉంటుందో దాన్ని చిన్నాభిన్నం అంటే ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి మనకి ఆయన చేసే పనులన్నీ అలా ఉంటాయి అని చెప్పి. అలా కాకుండా ఆయన మళ్ళీ వేషధారణ అంతా మనకు ముందే చెప్పుకున్నాడు కశ్యపుడు. ఎందుకు ఆ రకమైన వేషధారణ వేసుకొనున్నాడు అనంటే, మనకి ఎవరైతే భూత పిశాచాల్లాగా ఉన్నారో వాళ్ళందరికీ ముక్తి నొసగటానికి ఆయన పిశాచం వలె వ్యవహరించును. అంటే ఎప్పుడు కూడా ఆ జీవదయ అనేది ఎంత అంటే, ఎప్పుడు ఏ విధంగా ఎవరిని మనం మార్చి భక్తులుగా చేస్తామో అనేది ఆయన ఎప్పుడూ అలా తహతహలాడుతూ ఉంటాడు అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏంటి అంటే మెయిన్‌గా మనకి చెప్తుంది చాలా మంది ఏంటంటే కూర్చొని మనకి టెంపుల్ ఏదైనా సేవ ఇచ్చారనుకోండి. ఏం చేస్తూ ఉంటాం మనం? ఒక మంచిగా పేరొచ్చేదో, లేకపోతే ఒక డిగ్నిటీ లాగా ఉండేదో, అలాంటి సేవ అడుగుతాం. అదే బాత్రూమ్‌లు కడగండి, గిన్నెలు తోమండి అలాంటివి అనుకో, ఇది చేయాలా ప్రభు? అవునా ప్రభు? అనేసి కొంచెం ఇదిగా ఉంటాము. బట్ ఇక్కడ
శివుడు ఏం చేస్తున్నాడు, ఆయన పిశాచ అంటే వాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళలాగే వేషధారణ వేసుకొని వాళ్ళలోనే తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఏదో ఒక రోజు మారతారు వాళ్ళకి. ఎందుకంటే మనం చెప్పుకుంటూ ఉంటాం, ఒక చిన్న అసోసియేషన్ మూలంగా మారే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి అలా వాళ్ళతోటి ఆ వేషధారణలో. దానికి ఎగ్జాంపుల్ కూడా మనము భక్తిదేవ స్వామి మహారాజు చెప్పుకున్నాం. ఆయన ఆఫ్రికాలో ఉండి ఆయన వాళ్ళందరికీ చెప్పేటప్పుడు వాళ్ళలాగే ఒక డ్రెస్ వేసుకోవడము, పెద్ద కర్రను పట్టుకోవడం వాళ్ళలాగా, ఆ విధంగా వాళ్ళతో పాటు అదే వేషంలో ఉండి తిరుగుతూ వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తూ ఉండేవారు అనమాట. సో ఇవన్నీ మనము పెట్టుకోవాలి. ఇందులోనే మనకి భూతనాథ అంటే ఈ భూతాలందరికీ కూడా ఆయనే నాథుడిలాగా ఉంటాడు అని చెప్పేసి, మహాదేవ అని దేవతలందరిలోకి కూడా ఆయన గొప్పవాడు కాబట్టి ఆయనకి మహాదేవ అని, ఆయన భగవంతుడి యొక్క గుణావతారము అనేసి ఇలాగా ఎన్నో వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రభుపాదులు గారు మనకి కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీటి వలన మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎలాగ మనం ఏమంటారు, మనకి ఉన్న వాటిని ఏదైతే మనకి డబ్బులు కానీ ఏదైనా సరే మన దగ్గర ఉన్నదనుకోండి, అది మన ఇంద్రియ తృప్తికి కాకుండా భగవంతుడి ఇంద్రియ తృప్తికి వాడాలి అనేది మనం తెలుసుకోవాలి. సో నేను మనం కొంచెంసేపు ఇది కూడా మాట్లాడుకున్నాము, ఎందుకు పెద్ద పెద్ద టెంపుల్ మన దగ్గర ఒక డబ్బులు ఉందనుకోండి, దాన్ని ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ కి ఇచ్చాము అంటే రెండు విధాలుగా మన డబ్బులు ప్యూరిఫై అయిపోయినట్టే, మనకి పుణ్యము తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే దాని వలన వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు మారే ఛాన్స్, భక్తులుగా మారే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ప్రభుపాదులు వారు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టాలి అది ఇది అనేసి. సో మెయిన్ గా మనం లెసన్ ఏంటి అంటే, మనకి ఉన్నదాన్ని అటాచ్మెంట్ పెంచుకోకూడదు, దాన్ని ఏ విధంగా భగవంతుడి సేవలో ఉపయోగించుకోవాలి. ఎలా అయితే శివుడు అందరి కోసం దేవదయ చూపిస్తూ ఆయన అదే వేషంలో తిరుగుతూ అందరికీ ఒక రకంగా ఏంటంటే ఒక రోల్ మోడల్ గా ఉన్నారో అది మనము నేర్చుకోవాలన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ 28వ శ్లోకంలో వచ్చేసి మనకి ఇంకా కశ్యపుడు ఇంకా ముందుకు చెప్తూ ఉన్నాడు అనమాట ఆయన గొప్పతనం చెప్పి. ఆయనకు చెప్పిన తర్వాత, అతడు ఆత్మయందు స్థితుడై ఉన్నాడని ఎరుగక దుర్భాగ్యులకు మూఢమతులు అతన్ని పరిహసించరు. ఎందుకంటే ఓ ఏంటి ఇలా తిరుగుతున్నాడు పిచ్చోడ్లాగా అది ఇది అని ఎవరైనా నవ్వుతూ ఉంటారు కదా. సో అలాగా వాళ్ళు నవ్వుతారు కానీ అసలు అతను ఏంటి అనేది చాలా మందికి తెలియదు. వాళ్ళందరూ మూడులు, నవ్వే వాళ్ళు ఎవరు అందరూ ఉన్నారంటే వాళ్ళందరూ మూర్ఖజనులు, మూడులు అన్నమాట. కానీ ఈ అందులో ఎక్కువగా వాళ్ళ డివోటీసే ఉంటారు. అంటే శివుడి యొక్క డివోటీస్ రెండు రకాలుగా ఉంటారు భక్తులు అనేసి. అంటే కొంతమంది బ్రాహ్మణులు కూడా వెళ్తారు ఆయన దగ్గరికి, బట్ వాళ్ళకి మంచి మంచి దారి చూపిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ గా మనము ఆ ఒక పేద బ్రాహ్మణుడు శివుడి దగ్గరికి వెళ్ళి నాకు అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఇవ్వు అని అడగడము, దానికి నేను కాదు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళు అంటే సనాతన గోస్వామి దగ్గరికి వెళ్తే అతనికి అర్థమైంది శివుడు నన్ను పంపించాడు అంటే, ఓహో ఇతనికి భక్తుడిగా మార్చడానికి దానికి నన్ను సాయం చేయమని పంపించాడు అని అనుకొని, ఓకే నీకు ముఖ్యమైనది కావాలి అంటే అక్కడ చెత్తబుట్టలో ఉంది తీసుకో అని చెప్తాడు అనమాట. అది మణి, సమంత మణి. ఆ మణితో ఏంటంటే ఏది పెట్టినా బంగారం అయిపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్తాడు, కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాడు. చేసిన తర్వాత అవును నేను అన్నిటికన్నా ముఖ్యమైనది అడిగాను కదా, కానీ అతను అక్కడ డస్ట్బిన్ దగ్గర పడేస్తున్నాడు చెత్తబుట్టలోను, ఇంతకన్నా ఇంకా ఏదో ఇంపార్టెంట్ అయింది ఉంది అదేదో నేను తెచ్చుకోవాలి అని చెప్పి మళ్ళీ వస్తారనమాట. వస్తే అవును దీనికన్నా ఇంపార్టెంట్ అయింది ఉంది, సో ఇప్పుడు నీకు ఆ టైం వచ్చింది, నువ్వు గనక ఆ మణిని గనక యమునా నదిలో పడేసి వచ్చినా ఎదురుగా కూర్చున్నావు అంటే నీకు నేను అది చెప్తాను అంటే అప్పుడు పడేసి వస్తే ఆయన చాంటింగ్ చెప్తారు చేస్తారు అనమాట. సో అలా ఒక బ్రాహ్మణులు వస్తే వాళ్ళు డివోటీస్ గా మార్చడానికి అలా సాయం చేస్తారు. కానీ ఎక్కువగా ఈయన భక్తులు ఎలా ఉంటారు అంటే రెండు రకాలుగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఒకళ్ళు ఎలాగా అంటే ఓన్లీ ఆ ఈ ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహాన్ని ఆ వస్త్రాలంకరణలతోటి వీటితోటి ఈ దేహం సరిగ్గా ఉండాలి అని, ఏ జబ్బులు రాకుండా ఉండాలని ఆ విధంగా ప్రే చేసి అక్కడికి ఇక్కడ ప్రపాదుల వారి కాదు కశ్యపుడు కుక్కలకు ఆహారమగు దేహంని, ఇది శాశ్వతం కాదు మనకు తెలుసు, అయినా కూడా ఈ దేహ సౌందర్యం కోసం వస్త్రాల కోసం ఆభరణాల కోసం అన్నిటిని పోషించడానికి ఆయన మీద ఆధారపడిపోతూ ఉంటారన్నమాట. రెండో రకాల వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ఆయనలో కలిసిపోవాలి అనుకుంటారు. అంటే ఆయనతో పాటు కలిసిపోతే మేము కూడా శివుడు అయిపోతామని శివోహం అని, అంటే జ్ఞాన మార్గం ద్వారా అన్నమాట. వీళ్ళు కర్మకాండ మార్గం ద్వారా, ఈ రెండు కూడాను శివుడి యొక్క భక్తులుగా ఉంటారు వీళ్ళు అని చెప్పేసి కింద మనకి ప్రపదులు గారు చెప్తున్నారు అన్నమాట. కాకపోతే మెయిన్ గా మనం ఇక్కడ మాతాజీ ఫస్ట్ వే చెప్పారా? కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నారు మాతాజీ, ఫస్ట్ వే చెప్పారా? నేను నిన్న కూడా క్లాస్ వినలేదు, నిజంగా నిన్న ఫుల్ బిజీ మాతాజీ, వినలేదు క్లాస్ అసలు.
ఫస్ట్ రకం వాళ్ళ గురించి చెప్పనమాట, అది మిస్ ఫస్ట్ అయ్యాను. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు వచ్చేసి రెండు రకాలుగా ఉంటారు అని చెప్పి, ఒకళ్ళు ఏంటంటే దేహపర సౌఖ్యం, అంటే నాకు జబ్బులు రాకుండా ఉండాలి, మంచి భార్య భర్త రావాలి, ఇలా విధంగా ఉంటారు కదా. అలా ఆ కోరిక తోటి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు అనమాట. అది ఒక రకం. వాళ్ళంటే ఆల్మోస్ట్ కర్మకాండ అని చెప్పుకోవచ్చు, కర్మ అని కూడా చెప్పుకోవచ్చు. రెండో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు భగవంతుడితోటి ఏకం అవ్వాలి, అంటే శివుడితోటి ఏకం అవ్వాలి అనేసి, తర్వాత మేము కూడా శివుడిలాగే అయిపోతాము అని అనుకుంటారు అనమాట. వాళ్ళు శివోహం అని అంటూ ఉంటారన్నమాట వాళ్ళు ఎప్పుడు కూడా. సో అందుకే వాళ్ళు కామ్య కర్మరతులు జ్ఞానులు అని వాళ్ళని అంటారు అని చెప్పి, వాళ్ళు ఎక్కువగా శివభక్తులు ఈ విధంగా ఉంటారు అనేసి. వాళ్ళకి నిజంగా శివుడు దేనికి ఇలా చేస్తున్నాడు అనేది తెలియదు. ఎందుకు ఇలా తెలియక ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు, ఓ శివుడు విషం తాగేశాడు కదా, అందుకని మేము గంజాయి సామాన్ ఉంటుంది కదా అవి తాగడం మొదలు పెడుతూ ఉంటారు అనమాట. సో అది ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు. యాక్చువల్ గా ఆయన్ని అనుకరించకూడదు, అనుసరించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే భగవంతుడి ఇందాక దాంట్లో కూడా వస్తుంది మనకి, ఈ పువ్వులు ఇవన్నీ కూడా ఆయన ఎందుకు వస్త్రాలంకరణ ఇవన్నీ చేసుకోవట్లేదు అంటే, వాటికి హక్కుదారుడు కృష్ణుడే, ఆయనకే ఇవ్వాలి తప్ప నేను వాడుకోకూడదు అనేది మెయిన్ అన్నమాట. అది తెలియక ఏంటంటే మెయిన్ ఏంటారు అసలు మీనింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది, ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది తెలియకుండా పొరపాటుగా ఇలా నవ్వుతూ ఉంటారు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు. సో నిన్న ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాము. ఓకే, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాను. సో ఇందులోనే మనము యుక్త వైరాగ్య, శుష్క వైరాగ్య అని కూడా చెప్పుకున్నాము. యుక్త వైరాగ్య అంటే ఏంటి అంటే మనం ఆ మెయిన్ ఏదైనా మన దగ్గర ఉన్నదాన్ని భగవంతుడికి ఉపయోగించుకోవడం అన్నమాట. అంటే ఒకసారి ఏంటంటే ప్రపాదుల వారిని వేరే వాళ్ళు అడుగుతూ ఉంటారన్నమాట, ఇలా శివుడి లాగే మనం కూడా అన్ని వదిలేసి వెళ్ళాలా అంటే అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ప్రపాదుల వారు ఉన్నారు, ఆయన ఇప్పుడు రికార్డింగ్స్ ఉన్నాయి, ఆ డిక్టాఫోన్ ద్వారా రికార్డ్ చేశారు. మీరు ఎందుకు ఎప్పుడు ఫ్లైట్ లో జర్నీ చేస్తారంటే, ఎందుకంటే ఫ్లైట్ లో నేను వెళ్ళడం మూలంగా టైం కలిసి వస్తుంది నాకు. వెయ్యి వెయ్యి అంటే వందల కొద్ది దేశాలు తిరుగుతూ ఉంటాను, ఎంతో మందిని భక్తులుగా మార్చగలుగుతూ ఉంటాను. అందుకని ఏంటంటే మనకి ఇప్పుడు ఈ టైంలో మనకి ఏమున్నాయో వాటన్నిటిని యూజ్ చేసుకొని మనం అది మన ఇంద్రియ తృప్తి కాకుండా భగవంతుడి తృప్తి కోసం వాడాలి. అంతేకాని నేను శివుడిలాగా నాకేమీ వద్దు అనేసి పారిపోయి ఎక్కడో కూర్చోవడం చేయడం అనేది మనకి ఈ ఈ కాలంలో జరగని పని అనేది. అలా కాకుండా కొంతమంది శుష్క వైరాగ్యం చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి అంటే ఆ నేను అసలు డబ్బు ముట్టుకోను, నేను అసలు అది నేను కాఫీలు తాగను, టీలు తాగను, ఇక్కడ చెప్తారు మన ముందు. బట్ లోపల ఎంతో ఉంటుంది అనమాట ఆ కోరిక. మేము అన్ని వదిలేసామంటారు, బట్ లోపల అబ్బా ఎవరు చూడకపోతే బాగుంది తినేద్దాము, ఎవరు చూడకపోతే డబ్బులు తీసుకెళ్ళిపో, ఇలా ఉంటూ ఉంటుంది అనమాట. సో అదంతా శుష్క వైరాగ్యము. బట్ కానీ యుక్త వైరాగ్యం అనేది ఉండాలి అనేసి దానికి రూపగోస్వామి కూడా మనకి ఆ ఏంటి మాతాజీ అనాసక్త విషయాన్ని శ్లోకా కూడా నిన్న మనం చెప్పుకొని ఉన్నాం అనమాట. సో మెయిన్ ఒకటి ఏంటంటే మనం ఒకళ్ళ వేషధారణని బట్టి మనము నవ్వడం అనేది చెయ్యకూడదు. సో దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే ఆ ఒకసారి గదాధర్ పండిత్ ని ఆ పుండరీక విద్యానిధి దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏంటంటే అంతా లావిష్ గా బట్టలు అన్ని వేసుకొని ఉంటాడు, అలంకరించుకొని ఉంటాడు అనమాట. అప్పుడు గదాధర్ పండిట్ అనుకుంటాడు, ఈయనేమి భక్తుడు, ఈయన ఇంత విలాసంగా తయారై ఉన్నాడు, ఇలా ఉన్నాడు ఏంటబ్బా అని అనుకుంటాడు అనమాట. అనుకుంటే అప్పుడు ఈ ముకుంద అనమాట తీసుకెళ్లేది. వెంటనే ముకుంద అంటాడు, ఆయన ఒక కీర్తన చేస్తాడు అనమాట భగవంతుడికి. అసలు ఆ కీర్తన చేసిన తర్వాత అతను మనకి అది అష్ట వికారాలు అంటారు చూసారా, ఆ మొత్తం అంతా మారిపోయి ఆయన వేష భాష ధారణ అంతా కూడా మారిపోతుంది అనమాట. అంటే అంత గ్రేట్ డివోటీ. బట్ మనము ఒక బయట వేషధారణ చూసి వాళ్ళు చేసే పనులను బట్టి మనము ఒక రకంగా మీనింగ్ తెచ్చుకొని నవ్వడాలు, అపహాస్యాలు చేయడాలు అలాంటివి మనం చేయకూడదు. ఇంకా మనకి ఇది ఎవరు మనకి నిత్యానంద కూడా అంతే, ఆయన ఒక రకంగా డ్రెస్ వేసుకునేవారు అనమాట, అందరు వెరైటీగా చూసి నవ్వుతా ఉండేవాళ్ళు. బట్ కానీ మనం అవి చూసి కాదు, వాళ్ళు ఎంతగా డివోటీగా ఉన్నారో అది చూడాలి తప్ప మనం వేష భాషను బట్టి ఇక్కడ శివుని చూసి వేసుకోలేదని నవ్వుతున్నారు, కొంతమంది వేసుకున్నారని నవ్వుతుంటారు, అది వాళ్ళ వాళ్ళ భావం బట్టి ఉంటుంది. కానీ మనం దాన్ని వేరేగా అర్థం చేసుకోకూడదు అనేది మెయిన్ లెసన్ అనమాట మనం ఇక్కడ తీసుకోవాలి. కృష్ణ అరిగట్టండి. బ్రహ్మాదయో యత్కృత సేతుపాల యత్కారణం విశ్వమిదం చ మాయా
ఆజ్ఞాకరీ యస్య పిశాచచర్య అహో విభూమ్న శరితం విడంబనం. చదువు మాతాజీ. హరే 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 కృష్ణ కృష్ణ మాతాజీ. మీరు హరే చదవాలా? కృష్ణ. చదవండి తిరుమల. బ్రహ్మాదయో యత్కృతసేతుపాల యత్కారణం విశ్వమిదం చ మాయా ఆజ్ఞాకరీ యస్య పిశాచచర్యా అహో విభుమ్నాశ్చరితం విడంబనం. హరే కృష్ణ. బ్రహ్మదేవుని వంటి దేవతలు సైతము అతనిచే బంధింపబడు ధార్మిక అనుష్ఠానములను అనుసరింతురు. భౌతిక జగత్తును సృజింపజేయునట్టి మాయకు అతడే నియామకుడు. అతడు మహితాత్ముడు కనుక అతని పిశాచ చర్యలు కేవలము విడంబన మాత్రములే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇందాక ఏం చెప్పారు, మనం ఆయన వేషధారణ బట్టి నవ్వకూడదు, అవన్నీ భగవంతుడికి అనేసి ఆయన యొక్క గ్రేట్నెస్, ఆయన ఎలాగ మనం డిటాచ్ గా ఉండాలి అంటే మనం కూడా ఎలా వైరాగ్యంతో ఉండాలి అనేది చెప్పారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆయన్ని అందరూ ఎలాగా చివరికి బ్రహ్మ వంటి వాళ్ళు దేవతలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను ఆయన అనుసరిస్తూ ఉంటారు. అందుకని మనం కూడా అది ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వకుండా ఆయనకి విరుద్ధంగా మనం చెయ్యకూడదు అని ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు అనమాట కశ్యపుడు. మన తర్వాత ప్రపాదుల వారు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు. బట్ కశ్యపుడు ఎందుకు చెప్తున్నాడు అంటే మెయిన్ ఇన్ని చెప్పిన దానికన్నా ఆమె కొంచెమన్నా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే బ్రహ్మ పేరు ఎందుకు తీసుకొచ్చాడు? బ్రహ్మ అంటే ఆయన తాతగారి కింద ఎక్కువ వస్తారండి. దక్షుడు కదా, దక్షుడు కూతురు అంటే తాతగారు. మీ తాతగారే ఫాలో అవుతున్నారు, అంత గొప్ప ఆయనే. అలాంటప్పుడు మనం ఎంత అన్నట్టు చెప్పడానికి కూడా ఆయన తీసుకొచ్చారు అనమాట. భౌతిక జగత్తును సృజింపజేయనట్టు మాయకు అతడే నియామకుడు. ఎందుకు అంటే భౌతిక జగత్తు ఎవరు సృష్టించేది? పార్వతీదేవి, దుర్గాదేవి ఏదైనా అనుకోవచ్చు. ఆమె ఏమొచ్చేసి ఆమె శివుడికి భార్య. సో ఆటోమేటిక్ గా పతికి అన్ని ఏమంటారు, భార్యది ఏదైతే ఉంటే అన్ని హక్కు భర్త కూడా లభిస్తుంది కదా దాని మీద. సో అందుకని అతడే నియామకుడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అతడు మహితాత్ముడు. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఆయన ఇక్కడ ప్రపాదుల వారి కనుక మనకి కింద చెప్పారు అంటే ఆయన గుణావతారాల్లో ఒక గుణావతారము. ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకొని ఎంతో మంది ఫాలో అవుతారు. సో ఈ విధంగా చూసుకుంటే అన్ని మహాత్ములు అందరిలో కన్నా కూడా ఇంకా మహితాత్ముడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. కనుక అతని పిశాచర్యలు కేవలము విడంబన మాత్రమే. సో అంతే తప్ప వాటిని మనము ఏమంటారు అనుకరించాలి అని అనుకోకూడదు, అనుసరించాలి అనేది మెయిన్ లెసన్ అనమాట ఇక్కడ మనం. అందుకని పెద్ద పెద్ద వాళ్ళే అవుతూ ఉన్నప్పుడు మనం ఎంత చెప్పండి. సో అది మనం కూడా చెయ్యాలి అనేది మనకి ఇందులో మెయిన్ గా చెప్తూ ఉన్నారు. అయితే ప్రపాదుల వారు ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ గా కిందంతా కూడా చెప్పడం ఏంటి అంటే మనకి వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు వాళ్ళని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలా అంటే ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో ముఖ్య ఉద్దేశము దాన్ని నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇలాగ ప్రపాదుల వారికి ఒక డివోటీ ఉండేవాడు అనమాట ఆఫ్రికాలో. అతని శర్మదాస్ అనమాట అతని పేరు. అయితే అతను ఏంటంటే ప్రపాద్ నాకు ఇక్కడ ఏం బాగాలేదు, నేను బాగా మంచి రోజులు చేసుకోవాలా, నేను ఇక్కడ ఉండను, నేను బృందావనం వెళ్ళిపోతాను అని అంటారు అనమాట. సరే అనేసి వెళ్ళిపోతారు. అక్కడ కూడా ఏమో ఇక్కడ ఏమి బాగాలేదు ప్రపాద్, నాకు నేను మాయాపూర్ వెళ్ళిపోతాను అని అంటారు. సరే అని ఫస్ట్ మాయాపూర్ తర్వాత బృందావనం అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా ఆర్డర్ గుర్తులేదు. మొత్తానికి 2 ప్లేసులు మారిపోయిన తర్వాత ఆయన వచ్చేసి 150 రౌండ్లు చాంటింగ్ చేస్తూ ఉంటాడు. గోశాల దగ్గర ఉంటాడు. ప్లస్ అందరూ తినేసి వదిలేసిన ప్రసాదాన్ని తింటూ ఉంటాడు. ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. చేస్తూ ఉండి మళ్ళీ ప్రపాదుల దగ్గరికి ఒక ఉత్తరం రాసి పంపిస్తారనమాట. ఇట్లాగా నాకు ఇక్కడ అంతా బాగా డిస్టర్బెన్స్ గా ఉంది, అందరు వస్తా పోతా ఉన్నారు కదా, అందుకని నేను ఒక చెట్టు మీద ఒక ఇల్లు కట్టుకొని అక్కడే కూర్చొని నేను చాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి లెటర్ పంపిస్తారనమాట. కానీ ప్రపాద్ సార్ ఏం చెప్పుంటారు అనుకుంటున్నారు మీరు? హరే కృష్ణ. అర్థమైందా నేను చెప్పింది? నో చెప్తారు మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఎందుకంటారు నువ్వు చెప్పేది? మంచిదే కదా, 150 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు, ప్రసాదమే తింటున్నాడు, ఇంకేం కావాలా? కానీ గురి లేదు కదా మాతాజీ, కాన్సన్ట్రేషన్ చాలు. గురువు ఉన్నారు కదా మాతాజీ, ప్రపాదుల వారి దగ్గర కదా అంటే ఆయన గురువు కాదు, ఫాలో అవుతున్నారు. అతనికి ప్రభుపాదుల వారి ఉద్దేశం మనం ఒక్కళ్ళమే కదా అందరికీ చెప్పాలి, అన్ని జీవుల్ని కూడా ఉద్ధరించాలనే ఉద్దేశం కదండి. ఓకే, అందు గురించి ఒప్పుకోవాలనుకుంటున్నాను.
ఓకే, మీరు అందరు చెప్పింది కరెక్ట్ మాతది. బట్ కానీ ప్రపాదల వారు ఏం చెప్తారు, అది అంటే ఇప్పుడు చెట్ల మీద ఉండేది ఎవరిది ఆ స్వభావం? చెట్టు మీద ఉండి పక్షులు. నివసించేవి పక్షులు మరి పక్షులు monkeys మాతాజీ. పక్షులు కోతులు కోతులు మళ్ళీ కదా మెయిన్, జంప్ చేస్తూ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి కోతులు కదా ఎక్కువగా అలా ఉంటాయి. సో అలాగ ఒక మర్కట వైరాగ్యం టైపే తప్పనిది. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చూడండి, నిజంగా చాంటింగ్ చేసుకుంటూ ఉంటే హరిదాస్ ఠాకూర్ ఏమైనా వెళ్ళి ఎక్కడైనా ఒక మూలలో కూర్చొని ఎవ్వరూ డిస్టర్బెన్స్ లేకుండా అలా ఏమన్నా చేశారా? మనం ఆల్రెడీ చూసాము, ఒక వేస్ట్ వస్తుంది రోజు డిస్టర్బ్ చేస్తుంది, ఆగు ఆగు అని ఆ ముందే చాంటింగ్ చేశారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆయన అనుకరించాలి అనుకుంటున్నాడు, అనుసరించాలి అని అనుకోవట్లేదు. ఇది ఒక రకమైన ఏంటంటే సెల్ఫిష్ మెంటాలిటీ అన్నమాట. ఓకే, నేను అది ఇది ఇప్పుడు ఇందాక మాతాజీ అన్నట్టు ఒక్కరికే లాభం తెచ్చుకున్నాము, నేను హరిదాస్ ఠాగూర్ లాగా ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే ఆ టైపు మెంటాలిటీ అన్నమాట. సో అందుకని ప్రపాదుల వారు హరాఖండిగా చెప్తారు, లేదు నీ మెంటాలిటీ ఇది కరెక్ట్ గా లేదు, నువ్వు సెల్ఫిష్ గా ఆలోచిస్తూ ఉన్నావు, నువ్వు అలా ఇల్లు కట్టుకోవడానికి నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పేసి ప్రపాదుల వారు చెప్తారు అనమాట. దానికి ఆయన మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు ప్రపాదుల వారు. ఎలాగంటే ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక అతను వచ్చేసి ఒక చిన్న ఒక జామకాయో ఏదో ఒకటి ఒక కాయ దొంగతనం చేశాడు, ఒక అతను వచ్చేసి వజ్రం దొంగతనం చేశాడు. ఏమైనా డిఫరెన్స్ ఉందా ఇద్దరిలో? అతను విలువైంది కొట్టేశాడు, ఇతనేమో విలువ లేనిది కొట్టేశాడు. ఏదైనా దొంగతనమే, తేడా లేదు. దొంగతనం తేడా లేదు. దొంగతనమే కదా. అంటే నువ్వు చాంటింగ్ చేస్తూ కూడా నువ్వు ఒక సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావు, నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచిస్తున్నావు. అలాంటప్పుడు అది అందుకని ఏంటంటే మనము మనకి ఆచార్యులు కానీ వీళ్ళంతా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరి మనం ఏంటంటే అనుకరించకూడదు, అనుసరించాలి. ఓకే, ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ది చూసి ఇతను ఇలా ఫాలో అవుదాము అనుకున్నాడు, కానీ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి, మనం ప్రశాంతంగా చాంటింగ్ చేసుకోవడం, ప్రసాదం తినడం, అది ఎక్కడున్నా కూడా చెయ్యొచ్చు. ఓకే, అది ఒకటి లెసన్. నెక్స్ట్ మనం ఇంకోటి తీసుకున్నామంటే ఆ రఘునాథ్ దాస్ గోస్వామి, ఆయన ఎన్నో చాంటింగ్ ఎక్కువ చేసేవారు, ఓన్లీ గంటన్నరే పడుకునేవారు. ఓకే, ఇప్పుడు ఆయనలాగా మనం చేయగలమా? గంటన్నరే పడుకొని ఆయనలాగా చేయగలము. బట్ కానీ దాంట్లో మెయిన్ ఉద్దేశం ఏం తీసుకోవాలి మనము, మనకి ఏవైతే మన బాడీ డిమాండ్స్ ఉంటాయో వాటిని ఎంత వరకు కావాలో అంతవరకే ఇవ్వాలి, అంతే. ఇప్పుడు చూడండి, చాలా మంది 6 గంటలు పడుకుంటే సరిపోతుంది బాడీకి, బట్ కానీ 10 గంటలు పడుకుంటూ ఉంటారు, ఇంకో 4 గంటలు వేస్ట్ చేసుకుంటున్నారు. సో అది అన్నమాట మనం ఇప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి నుంచి తీసుకోవాల్సింది. ఫుడ్ మనకి 4 పూట్ల తినక్కర్లేదు, 2 పూటలు తింటే అడ్జస్ట్ అవుతుంది, మన పొట్టకి ఎంత కావాలో అంత. కానీ అబ్బా టేస్ట్ బాగుంది అని వేసుకుంటూ ఉంటాం. సో ఇవి మెయిన్ గా మనం తీసుకోవాల్సింది రఘునాథ్ దాస్ గోస్వామి నుంచి అనమాట. అంతేకాని లేదు లేదు 1.5 అవరే పడుకుంటారు, నేను కూడా అలాగే పడుకుంటాను, నేను కూడా అలాగే ఉంటాను, అది కాదు. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని తెలుసుకొని దాన్ని మనం అనుసరించడానికి చేయాలి, కానీ అనుకరణ చెయ్యకూడదు అనేది ఇక్కడ మెయిన్ గా మనకి ప్రపాదులు గారు చెప్పాలనుకుంటున్నారు అనమాట. సేమ్ సనాతన గోస్వామి, ఆయన ఎప్పుడు కూడా మధుకరి భిక్షం ఎత్తుకుంటూ ఉండేవాళ్ళు. సో మనం ఏం చేయాలి, ఒక స్పిరిచువల్ మాస్టర్ దగ్గర విచ్చం లాగా మనం ఇన్స్ట్రక్షన్స్ అడిగి వాటిని మనం ఫాలో అవుతూ ఉండాలి. అంతేకాని ఇంటింటికి వెళ్ళి ఆయన అడుక్కున్నట్టే నేను కూడా అడుక్కుంటాను అంటే అది కాదు. దానిలో ఉన్న మనకి మెసేజ్ ఏమి ఇస్తున్నారు దాన్ని తీసుకొని మనం దాన్ని ఫాలో అవ్వాలి అనేది చెప్తుంటారు. అందుకే ప్రపాదులు వారు ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారంటే మనం ఫిజికల్ గా అంటే ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా మనము మన డ్యూటీస్ అనేది చెయ్యాలి. కాకపోతే మనం మెటీరియల్ గా అంటే మన భౌతికంగా ఏంటి అంటే మనం మన ఏమంటారు, మన సైకాలజీ ప్రకారం మన లక్షణాలను బట్టి మనం ఆ పనులు చేస్తూ ఉంటాము. బట్ భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా మాత్రం మనం ఎప్పుడు ఏంటంటే మన గురువు ఏం చెప్తారో దాన్ని మనము అనుసరించడానికి ట్రై చేస్తూ ఉండాలి, వాటిని పాటించడానికి ట్రై చేస్తూ ఉండాలి. అది ఎప్పటి వరకు, మనం చనిపోయే వరకు. సో ఇది అన్నమాట, మనం అనుసరించాలి, అనుకరించకూడదు. మెయిన్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అనమాట ఇక్కడ. సో కశ్యపుడు మాత్రం చెప్పిన విధానం వేరు, మన ప్రపాదులు వారు మనకి ఇస్తున్నది తీరి వేరు అనమాట. సో ఎంత గొప్పవారు ఏంటి అనేది చెప్పారు. ఆయన పూర్ణ పురుషోత్తముడు. ఎందుకు అంటే ఆ భగవంతుడి దగ్గరే ఉండి అన్ని చేస్తూ ఉంటాడు. ఆయన భౌతిక భోగాలన్నీ కూడా త్యాగం చేశారు. అందుకని ఆయన్ని అనుకరించరాదు, అనుసరించాలి. నేను గౌరాంగ ప్రభుది అనుకుంటే ఒక షార్ట్ లెక్చర్ ఏదో చూశాను, నేను తర్వాత చెప్తాను సేమ్ ఇదే శివుడు దాని గురించి నెక్స్ట్ పెడతాను.
మైత్రేయ ఉవాచ. సో ఇక్కడతోటి మనకి అయిపోయింది 29 వరకు కూడా. ఆయన ఎందుకు మనము ఇప్పుడు కాదు, కొంత టైం ఆగాలి అని చెప్పడానికి, టైం మంచిది కాదు అని చెప్పడానికి ఆ కారణాలన్నీ కూడా చెప్పేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మైత్రేయుడు చెప్తున్నారు అనమాట. మైత్రేయ ఉవాచ దైవం సంవిదతే భద్రాం భద్రా మన్మధోన్మతితేంద్రియా జగ్రాహవాసో బ్రహ్మర్షేత్ వృషలీవ గతత్రపా. చదువుతారా మాతాజీ ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. మైత్రేయ ఉవాచ సైవం సంవిదితే భద్రా మన్మథోన్మథితేంద్రియా జగ్రహావాసో బ్రహ్మర్షే వృషలీవ గతత్రపా. మైత్రేయుడు పలికెను. దితి ఆ విధముగా భర్తచే తెలియచెప్పబడినను మైథున సుఖము కొరకై మన్మథ అయ్యేను. అంతటి సిగ్గుమాలిన వారకాంతవలే ఆమె ఆ బ్రహ్మర్షి వస్త్రమును పట్టుకుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మైత్రేయుడు చెప్తాడు అనమాట, అన్ని కశ్యపుడు అన్ని విధాలుగా. ఎందుకంటే నిన్న మాతాజీ కూడా అడిగారు, రాజీ మాతాజీ ఎందుకు మాతాజీ ఇన్ని చెప్తున్నారు కశ్యపుడు అని. ఎందుకంటే ఇన్ని రకాలుగా మీ తాత ఫాలో అవుతాడు, ఆయన చూసి మనం నవ్వకూడదు, ఎన్ని రకాలుగా ఎంత చెప్పినప్పటికీ కూడా, అంటే ఒక ఏమంటారు, మనకి ఒక కోరిక, కామ క్రోధ మోహం అని చెప్తాం కదా, ఆ కామం వచ్చినప్పుడు మనం ఏ విధంగా అంటే మనకి సెకండ్ చాప్టర్ 60-63 శ్లోకాలే కదా మాతాజీ. అదే మనం ఒక కామం నుంచి మనకి దాని మీద తీరకపోతే కోపం వస్తుంది, కోపం నుంచి విషయ సంజాయతే అదే కదా మాతాజీ. సో ఆ శ్లోకాకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ని చెప్పిన ఏం మాతాజీ? శోపజాయతే. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, సో ఆ శ్లోకాలన్నీ మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ ఆమె కోరిక కలిగింది, ఆయన ఎంతోగా అనువదించాలని చూశాడు, మార్చాలని చూశాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఆమె ఏం చేస్తుంది, ఎన్ని చెప్పినప్పటికీ కూడా మైథున కోరిక అనేది అంతగా అయిపోయి ఆమె ఎలా అంటే ఒక వేసి ఎలా బిహేవ్ చేస్తుందో, సిగ్గుమాలిన వారాకాంత అంటే వేసి అనమాట, అలాగే వెళ్ళిపోయి నాకు లేదు, నాకు కోరిక తీరుస్తావా లేదా అని ఆయన వస్త్రాన్ని పట్టుకొని లాగుతూ ఉంది. సో అది ఇక్కడ. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి యాక్చువల్ గా మన పెద్దవాళ్ళు కూడా చెప్పేది దాసరాణి, కామాతురాణ నా సిగ్గు నా లజ్జ అని చెప్పేవాళ్ళు. అవును, కరెక్ట్ మాతాజీ. అంటే ఆ విచక్షణ కోల్పోతారు వాళ్ళు. మెయిన్ మనకి ఆ కోరిక అధికమైన, కోపం అధికమైన, రెండిట్లో కూడా మనకి ఆలోచించే శక్తి అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఇంకేంటంటే అది ఏదో ఒక విధంగా ఫినిష్ చేయాలి. ఆ టైంలో మనం అరుస్తున్నామా, కోపడుతున్నామా. నాకు ఈ మధ్య నేనే చూస్తున్నాను, మా ప్రభుని ఏమన్నా అంటే గట్టిగా అరుస్తున్నాను, అది నాకు తెలుస్తుంది, బట్ ఎందుకు ఆ వాయిస్ రైజ్ అవుతుంది అనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే ప్రసాదాలు తినక సరిగ్గా లేక ఇండియాలో తిరిగేసి వాయిస్ రైజింగ్ లోనే ఉందన్నమాట. అదేంటంటే మనకి అది చెయ్యాలి అనుకున్నప్పుడు వినలేదనుకోండి, వాళ్ళు ఆ కోపంతో వాయిస్ రైజింగ్ గా వస్తుంది అనమాట. సో అదే నేను మొన్నే మళ్ళీ మా ప్రభుత్వం ఏదో కొంచెం వాయిస్ రైజ్ అవుతుంది, ఓ ఇప్పటికైనా రియలైజ్ అయ్యావా అని అడుగుతున్నారు అనమాట. సో అది ఏంటంటే మనకి ఆ కోపంలో, కోరికలో ఏదైనా ఉన్నప్పుడు మనకి అర్థం కాదు ఎలా మాట్లాడుతున్నాము ఏంటి అనేది, ఓన్లీ పక్క వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ప్రభుపాదులు వారు ఏంటి అంటే ఒక భార్యకి ఒక వేషికి ఉన్న తేడా ఏంటి అనేది, ఆ వివాహిత అయిన స్త్రీకి గాని ఒక వేసికి ఉండే తేడా ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనకి శాస్త్రాల్లో ఏదైతే విధి నియమాలు ఉన్నాయో వాటిని వాటి ప్రకారంగానే మైథునం అనేది చెయ్యాలి, అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు మనం చెయ్యకూడదు అనేది నియంత్రణ లేకుండా చేసే వాళ్ళు ఎవరు అంటే ఆ వారాకాంతలు. బట్ స్త్రీలు ఉన్నారు, వివాహిత స్త్రీ ఏంటి అంటే ఓ శాస్త్రాల్లో చెప్పిన విధి నియమాలని అన్నిటినీ కూడా పాటిస్తూ ఉంటుంది అనేసి మనకి ఈ శ్లోక ద్వారా ప్రభుపాదులు గారు చెప్తూ ఉన్నారు అనమాట. సో మనం ఒక వివాహమైన స్త్రీలు కాబట్టి మనం కూడా మనకి శాస్త్రాల్లో రకరకాలుగా ఏమంటారు నియమాలు చెప్పున్నారు, వాటన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అప్పటికి ఇంకోటి ఏం చెప్తున్నారు, కశ్యపుడు మిగుల జ్ఞానవంతుడే అయినను వారాకాంత లక్షణములు కలిగిన భార్యకు బలి అయ్యను. దానికి మళ్ళీ ప్రభుపాదుల వారి కింద కూడా చెప్తూ ఉన్నారు. తర్వాత చెప్తారనమాట ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఆయన వాళ్ళ భార్యతో ఎందుకు అలా లొంగిపోవాల్సి వచ్చింది అనే దానికి మనకి నెక్స్ట్ శ్లోకాల్లో ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అది చెప్తున్నట్టు.
సో మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది మాయ అనేది చాలా చాలా పవర్ఫుల్. అంతటి మహర్షి అయినా సరే ఆయన్నే ఉంచేసింది అంటే ఇంకా మనం ఎంతటి వాళ్ళం అందుకొని మనం రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మెయిన్ లెసన్ మనం నేర్చుకోవాల్సిందండి. సవిదిత్వాథ భార్యాయాః సవిదిత్వాథ భార్యాయా తం 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 నిర్బంధం వికర్మణి నత్వాదిష్టాయ రహసి తయాధోపవివేశహి. చదువుతారా మాతాజీ? హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. చదవండి. అవిద్వాథ భార్యాయా తం నిర్బంధం వికర్మణి నత్వాదిష్టాయ రహసి తయాధోపవివేశహి. భార్య ఉద్దేశమును అవగతం చేసుకుని అతడు ఆ నిషిద్ధ కర్మను అనరింప సమ్మతించను. పిదప పూజనీయమగు విధికి వందనమునసుకి అతడు ఏకాంత స్థలములో ఆమెతో రమించను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఆయన భార్య ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాడు. ఇంకా ఓకే ఇక నేను ఆమె ఆపడం కష్టము అని అనుకున్నాడు. వెంటనే ఆయన చేసే పని అది నిషిద్ధ కర్మ అనేది ఆయనకి తెలుసు. అయినా సరే ఆ పని చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు అనమాట. పిదప పూజనీయమగు విధికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ఇందాక పని? ఏ పనిలో ఉన్నాడు ఆయన కశ్యపుడప్పుడు? మెడిటేషన్ లో సమాధిలో ఉన్నాడని సమాధి సమాధిలో ఉన్నాడు. సంధ్యానుష్ఠానంలో అందుకే ఈమె మాట్లాడడం మొదలెట్టింది బిగ్గరగా కోయిలు పోకుండా అనేసి. అంత మాట్లాడినా వినట్లేదు, ఇన్ని చెప్పాడు అని చెప్పేసి అందుకని ఆ పనికి మధ్యలో ఆ అంతరాయం కలుగుతుంది కాబట్టి తప్పు చేస్తున్నాను అనే విధంగా ఆయన వందనాలు చెప్పి నెక్స్ట్ ఏకాంత స్థలాలు అంటే అట్లీస్ట్ ఏకాంతంగా వెళ్ళి ఆ మైథునం అనేది జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే వాచో వేగం మనస క్రోధ వేగం అనే శ్లోక ఉంది కదా. ఎవరు ఎగ్జాక్ట్ గా డివోటీ అని చెప్పడానికి? మాతాజీ ఆ శ్లోక దేంట్లో మాతాజీ? నెక్స్ట్ ఆఫ్ డివోషనే కదా. వాచో వేగం మనస క్రోధ వేగం ఉదరోపస్థ వేగం. ఎవరైనా పూర్తి చేస్తారా? జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ విషేత ధీరః సర్వమపి మాం పృథ్వీంశ శిష్యాత్. హరే ఎవరిని మనము ఒక గురువుకు ఉండాల్సిన లక్షణాలు అది చెప్పేదన్నమాట. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఈ అన్ని కూడా కంట్రోల్ అనేది కశ్యపుడికి లేదు, స్థితికి లేదు అనేది మనకి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ప్రపాదుల వారు ఎందుకు ఆయన కూడా కంట్రోల్ లేదు అని చెప్పడానికి ఇక్కడ మెయిన్ గా చెప్తున్నారు అనమాట. భార్యతో కశ్యపుని సంభాషణలు బట్టి అతడు శివారాధకుడని కూర్చుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక మహాప్రసాదం అయింది, మనం కూడా తిందామని అనుకున్నాము అది ఇది అనేసి, అంటే గురువు గారు అనేసి. అట్టి నిషిద్ధి కర్మ శివుడికి అప్రియమైన కలిగించునని ఎరిగినప్పటికీ భార్య కోరిక కారణమును దాన్ని నొనర్చి అతను విద్యుక్తుడయింది కనుకనే అతడు విధికి నమస్సులు అర్పించండి. అట్టి అకాల మైథున క్రియ నుండి కలిగడి సంతానము నిక్కముగా సత్సంతానం కాబోదని అతడు ఎరిగి ఉన్నాను. ఎందుకు అది సత్సంతానం కాదు అని చెప్తున్నాడు? మనం ఆల్రెడీ ముందు తెలుసుకొని ఉన్నాం. ఎందుకు? సంధ్యా సమయంలో కలవడాన్ని. ఆ టైంలో కలవడం వల్ల ఏం చేస్తాడు శివుడు? రుద్రుడు తన పిశాచ గ్రహణాన్ని ప్రవేశపెడతాడు గర్భంలో. ఎవరైతే ఇలాంటి టైంలో విధికి కరెక్ట్ గా ఫాలో అవుకుంటారో ఆ టైంలో ఈ పిశాచాలకి ఒక శరీరం లభించాలి కాబట్టి తీసుకెళ్లి వాళ్ళల్లో పెడుతూ ఉంటాడు. అందుకే అతనికి నిక్కచ్చిగా తెలుసు అనమాట, నిఖంగా అతనికి సత్సంతానం రాదు అనేది. కానీ కూడా అతి కృతజ్ఞుడై అన్నాడు. ఎందుకన్నారు అతి కృతజ్ఞుడై అని ప్రపాదుల వారు? అతడు ఎరిగి ఉన్నను భార్య ఏడ అతి కృతజ్ఞుడై ఉన్న కారణం అతడు తాను రక్షించుకోలేకపోయింది. వాడు కొన్ని మాటలు చెప్పింది కదా, అందుకని అతనికి ఆమెకు లొంగిపోయాడు. కృతజ్ఞుడు అయి ఉంటే ఏంటి మాతాజీ? ఆయనకి ఖచ్చితంగా చెప్పి అది చేసుకున్నాడు. అతి కృతజ్ఞుడు వలన ఏంటంటే అతి చూపించాడు అంతే తప్ప యాక్చువల్ కృతజ్ఞుడు అయి ఉంటే మనం ఏం చేస్తాము? వాళ్ళకి మంచి దారి చూపిస్తాం అంతే కదా, ఇంకా తీసుకెళ్లి చెడు దారిలోకి తీసుకెళ్ళాం కదా. అందుకని ఇక్కడ ప్రపాదుల వారు అతి కృతజ్ఞుడై అనేది రాశారు అనమాట. తను తాను రక్షించుకోండి. ఇదే విధంగా నడిదైన ఒక వారాకాంత సేమ్ హరిదాసు ఠాకూర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట.
సేమ్ హరిదాసు ఠాగూర్ కూడా ఒక వారాకాంతం వచ్చి కూర్చుంటది. ఆ 3 రోజులు ఆమెను అట్లాగే చాంటింగ్ చేసుకుంటూనే ఉంటారు. అలా అయినా సరే ఎక్కడ ఆయన ప్రలోభం అవ్వలేదు. ఎందుకంటారు? కారణం ఏంటి? ఆయనకి ఈయనకి తేడా ఏంటంటారు? ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాము. తను కృష్ణ భక్తిలో ఉన్నారు. తను ఈయన ఫుల్గా నామం కృష్ణ చేసి భక్తిలో ఉన్నారు. ఆయన ఏంటి అంటే జ్ఞాన మార్గం వైపు ఉన్నారు. అది జ్ఞాన మెయిన్ మార్గంలో తేడా ఉన్నారు. అన్నమాట. అందువల్ల కృష్ణ భక్తి రసాభావితునికి ఇతరులకు నడుము గల భేదం ఇది. కశ్యపుడు పరమ విద్వాంసుడు మరియు జ్ఞానవంతుడు, క్రమజీవనం నందలి సమస్త విధి విధానములు ఎరిగినవాడు. అయినప్పటికీ కామవాంఛ చేసేది దాడి నుండి తనను తాను రక్షించుకున్నట్లు అతడు విఫలుడయ్యను. సో మనం ఏంటంటే కరెక్ట్ మార్గాన్ని పట్టుకొని మనం వెళ్తూ ఉంటే అది కరెక్ట్. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, జైల్లో ఉన్నాడు. పోలీస్ కి లంచం ఇచ్చి నన్ను దీనిలో నుంచి బయటపడేయి అంటే బయటపడేయగలుగుతాడా? అదే అతను ఒక మంచి అతను అని నిరూపించుకున్నాడు అనుకోండి, గవర్నమెంట్ ఓకే ఇక నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి ఒక లెటర్ వచ్చింది అనుకోండి, అతనికి నువ్వు ఆల్రెడీ మంచివాడివి అని తెలిసింది, నీ శిక్షను మాఫీ చేసేసాము, నువ్వు వెళ్ళిపో అన్నారు అనుకోండి. అప్పుడు మళ్ళీ ఆ జైలు అతనికి ఆ వెనకాల పడి నన్ను పంపించు అని అడగాల్సిన పని ఉంటుందా? ఉండదు మాతాజీ. హరే కృష్ణ. ఉండదు ఉండదు మాతాజీ. కదా. సేమ్ ఇదే, మనం ఎప్పుడైతే మనము కృష్ణ కాన్షియస్ లో ఉన్నాము అంటే మన్మధుడు కూడా ఒక సర్వెంట్ అయిపోతాడు. మనకేమో ఆయన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. భగవంతుడు చూసుకుంటాడు ఆయన మన దగ్గర కూడా రాకుండా. మనం ఎవరిని ఫాలో అవ్వకుండా ఎలా అయితే మన గవర్నమెంట్ నుంచి లెటర్ వస్తే హ్యాపీగా మనం బయటికి పోవచ్చో, అదే విధంగా మనం ఎప్పుడైతే ఒక కృష్ణ భక్తిలో ఉంటామో ఈ మన్మధుడు కూడా మనల్ని ఏమీ చేయలేడు అనమాట. ఎందుకంటే భగవంతుడే మనం అటు ఉన్నాం కాబట్టి భగవంతుడే చూసి మనకి దారి చూపిస్తూ ఉంటాడనమాట. సేమ్ అదే ఇక్కడ మనకి యాక్చువల్ గా అసలు ఈ మైథునం అనేది ఎందుకు వచ్చింది అంటే, మనం ఎప్పుడైతే మనం ఒక ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా ఉండాలి అని అనుకున్నామో ఆ స్వతంత్రత మనకు కల్పించడం కోసం, అంటే ఓకే మీరు మళ్ళీ పిల్లల్ని కనండి, మీకు కోరికలు వస్తాయి, కోరికలు మన పిల్లల్ని కనండి, మళ్ళీ మీరు బాసుల్లాగా ఉండండి అంటే మీకు స్వతంత్రాన్ని ఇస్తున్నానని తెలియజెప్పడానికి ఒక చిన్నది ఈ మన్మధుని సృష్టించి వదిలాడు అనమాట. కానీ ఎప్పుడైతే మనం తెలుసుకొని మనం అసలు కృష్ణ వైపు వెళ్తామో ఈ మన్మధుడు మనల్ని ఏమీ చేయలేడు. సో అందుకని ఈ చిన్న ఎగ్జాంపుల్ తో ట్రై చేశాను. ఎంత మిక్స్ అయిందో నాకు తెలియదు. ఏదో ఒక లెక్చర్ లో విన్నదైతే, నేను సొంతంగా అయితే చెప్పింది కాదు. సో ఈ విధంగా ఏంటంటే మెయిన్ ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే, నేను ఒక లెక్చర్ లో విన్నాను, మనం ఈ అటాచ్మెంట్ అనేది మనం ఎక్కడ ఎలా పెట్టుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. 3 రకాలుగా ఉంటుంది. మనము ఎవరితో అయినా ఒక అటాచ్ అయ్యేది కానీ, ఒక కామం కానీ, ఏదైనా సరే అది ఎలా అంటే, ఒకటి మిస్ప్లేస్ అంటే ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడెక్కడో పెట్టామనుకోండి, ఏమవుతుంది? అది బీభత్సాలు సృష్టించేస్తుంది, అంతే కదా. ఇంకా మనం ఇంకా భౌతికంగా ఇంకా అటాచ్ అయిపోతాం వాళ్ళతోటి అలాగా. రెండోది ఏంటంటే అన్ప్లేస్డ్, అసలు నేను ఎక్కడా పెట్టను బాబు, నాకు అసలు ఈ అటాచ్మెంటే వద్దు బాబు, నేను ఎవరితో మాట్లాడను బాబు, నేను ఎవరితో చెయ్యను బాబు అన్నాం అనుకోండి, అదేమవుతుంది? అసలు ముందుకెళ్ళగలుగుతామా మనము? అలా ఉండగలుగుతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ గా అయిపోతాం. కరెక్ట్, అసలు ఏం ఉండదు, మనకి ఏం చేయాలో కూడా తెలియదు, సింగిల్ గా అయిపోతాం. అదే మూడోది రైటెస్ట్ ప్లేస్. మనం ఈ అటాచ్మెంట్ అనేది వీటిని ఎక్కడ పెట్టాలి అనేది తెలుసంటే, మనం కృష్ణ మీద పెట్టాము అంటే అప్పుడు అది కరెక్ట్ గా మనకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఎక్కడ పెట్టాలో, మిస్ప్లేస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. మన అటాచ్మెంట్ అనేది, మన బంధం అనేది. రెండోది వచ్చేసి అసలు నేను ఎవరితో పెట్టుకోను అని కాదు, అలా ఉండలేము కూడాను. మూడోది ఏంటంటే ఎక్కడ పెట్టాలి అనేది తెలుసుకొని భగవంతుడితోటి మనం అటాచ్ అయ్యి ఆయన మీద మనము అటాచ్మెంట్ అనేది పెట్టుకోవాలి అనేది మనం ఈ శ్లోకాల ద్వారా తెలుసుకోవచ్చు. మాతాజీ మీరు ఏమన్నా యాడ్ చేస్తారా? అతోపస్పృశ్య సలిలం ప్రాణానాయమ్యవాగ్యతః ధ్యాయం జాప విరజం బ్రహ్మజ్యోతి సనాతనం. హరే కృష్ణ కృష్ణుని మాట చదవండి. అధోపస్పృశ్య సలిలం ప్రాణానాయమ్యవాగ్యతః జాయం జజాప విరజం
బ్రహ్మజ్యోతిం సనాతనం. పిమ్మట ఆ బ్రాహ్మణుడు స్నానం ఆచరించి ప్రాణాయామము ఇక్కడ కనిపిస్తలే మాతాజీ. ప్రాణాయామము సనాతన తేజముపై సనాతన తేజముపై ధ్యానము, పవిత్ర గాయత్రి మంత్ర జపము ద్వారా తన వాక్కును నియంత్రించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో దీంట్లో మెయిన్ ఏంటంటే అతను ఏం చేశాడు, ఆల్రెడీ వాళ్ళు సంభోగించడం అయిపోయిన తర్వాత వచ్చేసి స్నానం చేశాడు అనమాట. బ్రాహ్మణుడు అంటే ఎవరు ఇక్కడ? కశ్యపుడు. థ్యాంక్ యూ. స్నానం చేసేసి తర్వాత ప్రాణాయామము, తర్వాత మెడిటేషన్, ధ్యానము అంటే ఆయన ఏమంటే పరమాత్మను తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నాడు అనమాట. అందుకే సనాతన తేజము అని పెట్టారు. నెక్స్ట్ పవిత్ర గాయత్రి మంత్ర జపము ద్వారా తన వాక్కును నియంత్రించను. ఇక ఆమెతో కూడా మాట్లాడలేదు, చేసిన తప్పు ఎలాగూ చేశాను అనేసి వచ్చి మళ్ళీ కూర్చొని ఆయన ఎక్కడైతే ఆపాడో మళ్ళీ ఆ డ్యూటీని అంతా కూడా చేశాడు. సో ఇక్కడ మెయిన్ ప్రపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే ఆయన్ని ఏమంటారు, స్నానం చేసి పవిత్రం చేసుకున్నాడు. ఇంకోటి వచ్చేసి మెడిటేషన్ చేసుకుంటూ గాయత్రి మంత్రం ద్వారా వాక్కును కూడా శుద్ధి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఒకటి మనము మలమూత్రాదులు వెళ్ళొచ్చిన, ఈ మైథున సంభోగం చేసిన, వీటన్నిటి తర్వాత కంపల్సరీ మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అని చెప్పేసి చెప్పినట్టే స్నానం చేయాలి మనం. అందుకే కదా ప్రసాదం చేయాలి అంటే మనం ఇంతకు ముందు గంట టాయిలెట్లకి అలా వెళ్ళొచ్చిన, దేవుడి గదిలోకి వెళ్ళాలి అన్నా, భగవంతుడికి ఏమన్నా వస్తువు ఏమన్నా మార్చాలి, డ్రెస్ ఏదైనా చేయాలి అన్న, ఏది ఒక భక్తికి సంబంధించి ఏది చేయాలంటే చదవడము, చాంటింగ్ వదిలేయండి. అవి కాకుండా మనం ఇంక ఏదైనా పనులు చేయాలి అంటే మనం కంపల్సరీ శుద్ధిగా ఉండాలి. దానికోసమని స్నానం అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది కంపల్సరీ. మనం చాలా మంది ఆ రాత్రి కదా అయిపోయింది కదా ఇంకా ఏముండదని స్నానం చేయాలా అనుకుంటారు. కానీ కంపల్సరీ మన సంస్కృతిలో ఉన్నది ఏంటంటే ఆఫ్టర్ సంభోగం తర్వాత మనం కంపల్సరీ స్నానం చెయ్యాలి అనేది. ఇంకా ముస్లిమ్స్ అయితే మా అక్క వాళ్ళు అప్పట్లో వాళ్ళకి పిల్లలు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాము. సో అందరూ అలాంటి వాళ్ళే ఉంటారు కదా. సో కంపల్సరీ వాళ్ళు ఏంటంటే తలస్నానం కూడా చేయాలండి ముస్లిమ్స్కి అయితే. వాళ్ళు వెళ్ళి కంపల్సరీ ఆఫ్టర్ ఎప్పుడు ఏ టైంలో ఎలా అది టైము అది ఇంపార్టెంట్ కాదు. ఒక్కసారి సంభోగం జరిగింది అంటే వాళ్ళు వెళ్ళి తలస్నానం చేసి రావాలంట. అది మా అక్క నిజబ్బో ముస్లిమ్స్కి ఏం అలవాటే బాబో అని చెప్తా ఉండేది అనమాట. అప్పుడు గుర్తొస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం, నిరాకార బ్రహ్మజ్యోతిని ఆయన జ్ఞాన మార్గంలో ఉన్నారు అని చెప్పేసి ఆయన ఎందుకంటే ధ్యానంలో ఉండి ఆయన సనాతన తేజస్సు అని కూడా చెప్పారు కదా, అదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రపాదుల వారు జపము కీర్తనము వచ్చే తేడా ఏంటి అనేది చెప్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ మనము ఈ హరే కృష్ణని మహామంత్ర ఎందుకు అంటారు అనేది కూడా మనం చర్చించుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే ఈ జపము అంటే ఎవరైతే ఒకళ్ళు వాళ్ళ మంత్రాన్ని చదువుతూ ఉంటారో అది జపము. దానివల్ల ఏమవుతుంది బెనిఫిట్ చెప్పండి. అది వాళ్ళ ఒక్కళ్ళకే సంబంధిస్తుంది. వింటారు కదా మాతాజీ, వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళు కాదు మాతాజీ. ఇప్పుడు మంత్రము అంటే ఏంటంటే ఏదో ఒక మంత్రం, అది ఇప్పుడు ఆయన గాయత్రి మంత్రం చదువుతున్నాడు, అలాగే ఏదో ఒక మంత్రం వాళ్ళు చదివారు అంటే అది వాళ్ళ వరకే వస్తుంది. అలా కాకుండా దగ్గరగా చదివితే కీర్తనము అంటాము. కానీ హరే కృష్ణ అని వేద మంత్రము మహామంత్రము అని ఎందుకు అంటాము అంటే ఈ మంత్రం వలన మనకొక్కరికే కాదు, ఇప్పుడు ఎవరైనా గాయత్రి మంత్రం చదువుతున్నారు అనుకోండి, నేను పక్కన విన్నాను అనుకోండి, ఆ బెనిఫిట్ నాకు వస్తుందా? వస్తుందండి, వస్తుంది మాతాజీ. అవునా? రాదు మాతాజీ. ఎక్కడ రాసింది? శ్రవణం ద్వారా చెవుల ద్వారా అతను శబ్దం వింటాం కదా, అందుకోసం. అది ఓన్లీ హరే కృష్ణ మంత్రంకే వస్తుంది, మంత్ర వేరే మంత్రాలకి రాదు. హరే కృష్ణ మంత్రంకే వస్తుంది మాతాజీ, అన్ని మంత్రాలకి రాదు హరే కృష్ణ. నేను ఫస్ట్ టైం సర్ప్రైజ్ అవుతున్నాను కృష్ణ. సరే సారీ మాతాజీ. నో ప్రాబ్లం. నేను ఒకవేళ మీరు ఎక్కడైనా విన్నారేమో అని నేను కూడా అందుకే అడుగుతూ ఉన్నాను. నేను యాక్చువల్ గా ఏంటంటే మాతాజీ ఈ మంత్రాలన్నీ ఇప్పుడు శివ మంత్రం కానీ ఏవైనా చేసాము అంటే అది మనం చేస్తే మన కోరిక తీరడానికి మనకి మాత్రమే ఉపయోగిస్తుంది మాతాజీ. బట్ దిస్ హరే కృష్ణ మహామంత్రం ఏంటి అంటే మనము సంకీర్తనం బిగ్గరగా చేస్తే దాన్ని సంకీర్తనం అంటాము, కీర్తనం అంటాము.
సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి బెనిఫిట్, దాన్ని వినిన వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది అనమాట. అందుకే దీన్ని ప్రపాదుల వారు ఒకసారి ఎవరో అడుగుతారనమాట, ఎందుకు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు మహామంత్రం అని చెప్తున్నారు అనేసి అడుగుతారనమాట. అప్పుడు ఆయన చెప్తారనమాట, ఈ హరే కృష్ణ మహామంత్రం దీని ద్వారా ఏంటి అంటే మనం ఒక్కళ్ళకే కాదు, వినిన ఎటువంటి వాళ్ళకైనా, అంటే అది ఒక ఏమంటే జంతువు అయి ఉండొచ్చు, మనిషి అయి ఉండొచ్చు, ఎవరికైనా సరే. దానికి ఎగ్జాంపుల్ అలా బయటపడి వాళ్ళకి కూడా ఇది వచ్చింది, జూర్ని ఖండం నుంచి వెళ్తారు కదా మాతాజీ. జార్ఖండ్ వాళ్ళందరి కూడా వాళ్ళకి జార్ఖండ్. వస్తుంది. ఇంకోటి ఒక ఆయన పేరేంటి, అందరినీ తీసుకెళ్తూ ఉంటాడు, పూరికి తీసుకెళ్తూ ఉంటాడు, ఆయన పేరు మాతాజీ గుర్తొచ్చిందా? ఇక్కడి నుంచి శివసేన అందరినీ పూరికి తీసుకెళ్తూ శివ ఉంటాడు కదా మాతాజీ. శివసేన ఏదో ఉంటది ఆయన పేరు. శివసేన శివసేన ఏదో ఉంది మాతాజీ, ఆ, శివసేన ఆ, ఏదో ఉంది. శివసేన ఆయనతో పాటు ఒక కుక్క కూడా వెళ్తుంది. ఆ కుక్క వెళ్ళేసి భగవంతుడి దగ్గర చాంటింగ్ ఉంటుంది అంతే. అది అలా వీళ్ళు చూస్తూ ఉండగానే అదృశ్యమై వెళ్ళిపోతుంది భగవంతుడి దగ్గరికి. సో అలాగేంటంటే అది బిగ్గరగా ఉచ్చరించడం ఒకటి, ఇంకోటి అసలు ఎందుకు ఇది మహామంత్ర అంటారంటే మెయిన్ దానికి. ఇంకోటి మన అందరికీ కూడా తెలుసు, చైతన్య మహాప్రభు స్టోరీ అంతా కూడా మనం విన్నాము. అంటే ఎప్పుడైతే ప్రయాగలో చైతన్య మహాప్రభు ఆ అలహాబాద్ దగ్గర ప్రయాగ ఉంది కదా, అక్కడ అందరూ కూడా ఎక్కువగా ఈ ప్రకాశం సరస్వతి వాళ్ళ శిష్యులు చాలా మంది ఉంటారు అనమాట. వాళ్ళు ఎక్కువగా ఆ నిరాకార బ్రహ్మజ్యోతి వైపు ఉండే వాళ్ళు అనమాట. సో వాళ్ళంతా ఏంటంటే ఈ చైతన్య మహాప్రభు ఏంటంటే ఇట్లా అన్న తిరిగి చాంటింగ్ చేస్తా ఉంటే ఎంతో మంది లబ్ధి పొందుతారు అనేసి ఆ వీధుల్లో తిరుగుతూ చాంటింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇతను ఏంటంటే వాళ్ళ భక్తులను కూర్చోబెట్టుకొని, ఓ ఇతను ఏదో పిచ్చాడులా తిరుగుతున్నాడు అనేసి ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అయితే ఇంకా ఒక బ్రాహ్మణుడు ఉంటాడు దాంట్లో, అతనికి చాలా ఇష్టం చైతన్య మహాప్రభు అంటే, వినలేకపోతాడు అనమాట ఆ పదాలన్నీ కూడాను. సో ఒక రోజు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లోనే ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు. వెళ్ళి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ఇలా రావాలండి, మీ గురించి, అది కాక మిగతా డివోటీస్ కూడా చైతన్య మహాప్రభు దగ్గర చెప్తూ ఉంటారు, వాళ్ళు ఇలా మీ గురించి ఇదిగా మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు వాళ్ళకి ఒక లెసన్ చెప్పరు అది ఇది అని అడుగుతుంటే, నో ప్రాబ్లం వాళ్ళ దారిని వాళ్ళు పోని, మన పని మనం చేసుకుందాం అని చెప్తూ ఉంటారు అనమాట చైతన్య మహాప్రభు. సరే అనేసి ఈ రోజు ఈ బ్రాహ్మణుడు వచ్చేసి పిలుస్తాడు అనమాట. పిలిచి చెప్తాడు, నేను వాళ్ళని కూడా పిలిచాను అని. కానీ ఎప్పుడు కూడా ప్రపాదుల వారు మాయావాదుల దగ్గరికి అసలు వెళ్ళరు, మాయావాదులు ఉన్న ప్లేస్ కి అసలు వెళ్ళరు అనమాట. కానీ ఈ బ్రాహ్మడు ఏంటంటే వచ్చి ప్లీజ్ ప్లీజ్ రండి అనేసి, అదిగాక వాళ్ళ భక్తులందరూ కూడాను వాళ్ళకు ఒక లెసన్ నేర్పండి అంటున్నారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని, సరే నేను వస్తాను నీకోసం అని చెప్పి చెప్తారనమాట. వెళ్ళి అక్కడ కాలు కడుక్కోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కాలు కడుక్కొని ఆయన చైతన్య మహాప్రభు కిందే కూర్చుంటారు అనమాట. ఎక్కడ పైన ఆసనం కానీ అట్లా ఏం లేదు, ఆయన వెళ్ళి కింద కూర్చుంటారు. ఈ ప్రకాశం సరస్వతి అని వాళ్ళ భక్తులందరూ వస్తారు, వాళ్ళందరూ బాగా హైఫైగా పైన కూర్చొని ఆసనం మీద కూర్చుంటారు. అయితే ఆ ప్రకాశం సరస్వతి భక్తులందరూ కూడా చూస్తారు, ఈయన కింద కూర్చున్నప్పటికీ కూడా ఆయన దగ్గర నుంచి ఎంతో కాంతి వస్తా ఉంటది. ఓ ఇతను అసలు నార్మల్ పర్సన్ కాదు అనేసి అతనికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ గురువు ఉన్నారు కదా, ఆగిపోతూ ఉంటారు అనమాట. సో అప్పుడు ఇంకా చైతన్య మహాప్రభు దగ్గరికే ఈ ప్రకాశం సరస్వతి వస్తారనమాట. వచ్చి అడుగుతారు, ఏంటి నువ్వు ఒక సన్యాసివి కదా, నువ్వేం చెయ్యాలి, వేదాలు చదవాలి, అవి మానేసి ఒక డాన్స్ చేస్తా ఉంటావు, మంత్రం చేస్తూ ఉంటావు, ఎందుకు అట్లా చేస్తున్నావు అని అడిగితే, అప్పుడు ప్రకాశం సరస్వతికి ఒక 5 శ్లోకాలు చెప్తారనమాట. చాప్టర్ నెంబర్ నాకు గుర్తులేదు, దాంట్లోనే హరిహర నామ శ్లోక వస్తుంది. ఇంకోటి ఏంటంటే, నువ్వు మూర్ఖుడివి, నీకు వేదాలు ఇవన్నీ చదివే అర్హత నీకు లేదు, సో నేను నీకు ఒక మంత్రం ఇస్తున్నాను, ఈ మంత్రం ద్వారానే నువ్వు కృష్ణ ప్రేమ అనేది పొందగలుగుతావు, నువ్వు దీన్నే చేసుకుంటూ హ్యాపీగా ఉండు అని చెప్పేసి, ఈ కలియుగానికి కూడా ఇదే మంత్రము అనేసి, మళ్ళీ నామ విను కలికాలే నాగి ఆరాధర్మ సర్వ మంత్రసార ఎయి శాస్త్ర మర్మ. అంటే ఈ శాస్త్రాలన్నిట్లో చెప్పేది ఏంటి అంటే, అన్ని మంత్రాల యొక్క సారము ఇదే, ఈ కలియుగానికి మనం ఇదే వినాలి అనేది కూడా చెప్పుంది. సో ఇలా ఈ శ్లోకాలన్నీ చెప్పిన తర్వాత, నేను ఒకసారి మళ్ళీ ఇది చేస్తూ ఉంటే నాలో రకరకాలైన భావాలు మొదలవుతూ ఉన్నాయి, ఆ ఆనందం ఏంటో నేనే అంతుపట్టలేకపోతూ ఉన్నాను, ఒకసారి ఏడుస్తాను, ఒకసారి నవ్వుతాను, ఒకసారి డాన్స్ చేస్తున్నాను. అందుకని మళ్ళీ మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఏంటి ఇట్లా అయిపోతుంది నాకు అంటే, ఈ మంత్రం యొక్క మహిమే అది అని చెప్పారు. సో అందుకని మా గురువు గారు ఏం చెప్పారో నేను దాన్నే ఫాలో అవుతున్నాను అని చెప్తారనమాట. అప్పుడు ప్రకాశం సరస్వతికి అర్థమవుతుంది అనమాట, ఇతను ఎవరు నార్మల్ పర్సన్ కాదు అనేది. అప్పటి నుంచి ఆ ప్రయాగలో డివోటీస్ కూడా
తిరుగుతారనమాట. అప్పటి వరకు కూడా చాలా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. సో ఈ హరే కృష్ణ మహామంత్రి యొక్క గొప్పతనం ఏంటి, మనం అన్నిటి నుంచి బయటపడగలము అనేది ఒక మెటీరియల్ గానే కాదు, ప్లస్ మనం భక్తుడి కృష్ణ ప్రేమను కూడా దీని ద్వారానే పొందగలము అనేది మనకి తెలుస్తుంది అనమాట. హరే కృష్ణ మాతాజీ అని చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఒక విషయం మాతాజీ చెప్పాలా మాతాజీ? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. అన్ని మంత్రాలు చేస్తే ఆపేయాలనిపిస్తుంది కానీ హరే కృష్ణ మంత్రం ఆపేయాలనిపించదు మాతాజీ. అసలు ఎప్పుడెప్పుడు టైం దొరికితే ఒక మాలన్న చేయాలనిపిస్తుంది మాతాజీ. మంత్రానికి ఉన్న మహిమే అది కదా మాతాజీ. అసలు ఆపాలనే అనిపించదు అది ఏ పని చేస్తున్నా కూడా. మాతాజీ యాక్చువల్ గా ఆ భావం రావాలి, అందరికీ వస్తుంది అని నేను చెప్పలేను, బట్ కానీ మనం చేస్తూ చేస్తూ ఉంటే ఆ రుచి అనేది పెరుగుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో అది ఇక్కడ అందుకే ప్రభుపాదుల వారు ఆ మంత్రం చెప్పించడం వలన హరిదాస్ ఠాకూర్ ఇదంతా కూడాను వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు, ఎక్కడైనా కంట్రోల్లో లేదు అనేది మనకి చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక మాతాజీ అన్నారు ఆ మంత్రం చేస్తూ ఉంటే ఒక రకమైన ఆనందం అది వస్తుంటే ఆపబుద్ధి లేదు అనేసి, దానికి అందుకే ప్రభుపాదుల వారి కింద చెప్తూ ఉన్నారు అనమాట. పరం దృష్ట్యా నివర్తంతే. ఎప్పుడైతే మనము హయ్యర్ టేస్ట్ చూస్తామంటే మనం రుచికరత చూస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా కింద ఉన్న రుచిది పోతుంది. నాకు ఆల్రెడీ ఇది సరోజ మాతాజీ చెప్పండి. సో అందుకనే ఇక్కడ ఏంటంటే ఈ ఇంద్రియ నిగ్రహం దృఢతర అనేది ఏంటంటే వాళ్ళకి రాలేదు, బట్ కానీ ఎప్పుడైతే ఈ మన చాంటింగ్ ఇవన్నీ మనం చేస్తూ ఉన్నామో, సో మనము మెయిన్ గా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బై చాంటింగ్ అంటే మన ఈ కృష్ణ హరే కృష్ణ మహామంత్రం చేయడం ద్వారా మనం కృష్ణ ప్రేమని పొందగలుగుతాము, మిగతా ఈ ఉన్న తుచ్చమైన కోరికల నుంచి బయటపడగలుగుతాము అనేది మెయిన్ మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు ఇచ్చే ఇదనమాట. పరం దృష్ట్యా నివర్తంటే ఎప్పుడైతే మనం హయ్యర్ టేస్ట్ చూస్తాము, ఎక్కువ రుచిని చూస్తాము, తక్కువ ఉన్నదాన్ని ఇప్పుడు చూడండి మామిడికాయ పళ్ళు తీసాను. ఇప్పుడు ఒక మాతాజీ దగ్గర చూస్తే ఒక మంచి మామిడికాయలు అంటే మాతాజీని కాదు ఒక షాప్ లో వెళ్ళాం అనుకోండి, ఆ మామిడికాయలు చాలా బాగా టేస్ట్ ఉన్నాయి అనుకోండి, ఒక దాంట్లో బాగా టేస్ట్ లేదు అనుకోండి, ఏ కొంటాం మనం? బాగా టేస్ట్ ఉన్నాయే కొనుక్కుంటామా, లేకపోతే పర్లేదులే ఒక రకంగా రుచి ఉంది కదా అనేసి దీన్ని కొనుక్కుంటాం, ఎందుకంటే అది. ఇంకోటి మాకు రాధికా నాగప్రభు అనమాట, నాకు ఎగ్జాంపుల్ కళ్ళు మూసుకున్నా గుర్తొస్తూ ఉంటుంది. వెకేషన్ కి వెళ్తూ ఉన్నాము హడావుడిగా, సో ఇల్లంతా సర్దాం కానీ ఒక పండు ఉంటది అనమాట, ఆ పండుని అక్కడే బట్టలో వదిలేసి వెళ్ళిపోతాం. ఒక వారము 10 రోజులు అయిపోయింది, వెకేషన్ నుంచి వచ్చాము, వచ్చి ఆకలితో ఉంది మనకి. అయితే చూసాము ఏమీ దొరకలేదు, అక్కడ చూస్తే ఏదో ఆ కుళ్ళిపోయిందే కొంచెము యాపిల్లో ఏదో ఉందన్నమాట, దాన్ని బాగున్న దాని వరకు తీసుకొని కట్ చేసుకొని తినబోతూ ఉన్నాము. మన పక్కింటి ఆవిడ వచ్చేసి అయ్యో మీరు ఇప్పుడే వచ్చారు కదండి, ఇంట్లో ఏమీ ఉండవు కదా అని వేడి వేడి దోశ ఇడ్లీ మంచిగా సాంబారు పెట్టి తీసుకొచ్చింది అనుకోండి, అప్పుడు ఆ యాపిల్ తింటారా ఏం తింటారు మీరు? యాపిల్ తినరు మాతాజీ, పక్కకి పెట్టేసి. అప్పటిదాకా అదే అనుకుని తినబోతూ దాన్ని వెంటనే పడేసి గబగబా దీన్ని తింటాం కదా. సేమ్ అదే విధంగా ఎప్పుడైతే మనం ఈ హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తూ మనం భక్తిలో ముందుకెళ్తూ ఉంటామో, దీని రుచి తరిగిన తర్వాత మిగతా గౌణ విషయాలు అంటే భౌతికమైన విషయాల మీద మనకి ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. స్నానం ఆచరించి గాయత్రి మంత్రం జపించిన పిదప మనుజుడు పవిత్రుడను, కానీ మహామంత్రం అంతటి శక్తివంతమైనదనగా ఏ పరిస్థితి ఎందైనను మనుజుడు దానిని నెమ్మదిగా గాని బిగ్గరగా గాని ఉచ్చరించి భౌతిక అస్తిత్వపు సమస్త దోషముల నుండి రక్షణ పొందవచ్చును. అది సో ఇది ఇంటర్నల్ గా మనల్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట, మెయిన్ గా అది తెలుసుకోవాల్సింది. సో హరే కృష్ణ మహామంత్రం గొప్పతనాన్ని ఇక్కడ మనకి ప్రభుపాదులు చెప్తున్నాం. ఇక్కడితో అప్పైన మాతది ఆల్రెడీ 3:25 అయిపోయింది, దామోదరి చెప్తూ ఉన్నారు. హరే కృష్ణ.